శ్రీమన్నారాయణాయ నమః. మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందనుకోండి, వెంటనే మనం ఏమనుకుంటాము అంటే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేనే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను అని. సాధారణంగా అందరికీ వచ్చే ప్రశ్న అది. ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అని. యథార్థానికి చూస్తే ఖచ్చితంగా మనకంటే కష్టపడేవాడు ఇంకొకడు ఉంటారు. ఆయనతో పోల్చుకుంటే మనకి స్వామివారు ఇచ్చిన కష్టం చాలా చిన్నది. అయినా కూడా మన మీద మనకి ఉన్న అభిమానము చేత నేనే ఎందుకు ఇన్ని కష్టాలని అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాము. కాకపోతే శాస్త్రము దీన్ని ముందే మనకి చెప్పింది. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్చతి అని. అంటే ఒక పెద్ద ఆవుల మంద ఉందనుకోండి, 1000 ఆవులు ఉన్నాయి ఆ మందలో. ఇప్పుడు 1000 ఆవులు కూడా ఒకే రకంగా ఉంటే కూడా ఒక దూడని వదిలామనుకోండి, తన తల్లి ఎవరు, అంత పెద్ద మందలో తన తల్లి ఎవరు అని కరెక్ట్గా వెతికి మరీ వెళ్ళి ఆ దూడ పాలు తాగుతుంది. అలాగే మనం పూర్వకృతం కర్మ, మనం చేసిన కర్మ అనేటువంటిది, పని అనేటువంటిది ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ సరిగ్గా మన దగ్గరికి వస్తుంది, సరి అయిన సమయంలో కూడా వస్తుంది. అంటే మనం పుణ్యకర్మ చేశామనుకోండి, మంచి కర్మ సత్కర్మ మనం చేశామనుకోండి, మనకి సరి అయిన సమయంలో మనకి మంచిది జరుగుతుంది. దుష్కర్మ చేశారనుకోండి, సరైన సమయంలో మనకి ఇబ్బందులు వస్తాయి. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, హాస్యానికి కూడా దుష్కర్మ చెయ్యకండి. అంటే ఏదో ఇప్పుడు మనం చూసామనుకోండి, ఏదో హాస్యార్థము ఒకరిని ఎక్కిరించటము, హాస్యార్థము ఒకరిని ఇబ్బంది పడటము, దాన్ని చూసి వీళ్ళు మురిసిపోవటము, లేదంటే ఒక 5 మందో 10 మందో నవ్వుకోవటము. ఈ 5 మంది 10 మంది నవ్వుకుంటున్నారు అని వీళ్ళలో ఒక్కడు పాపకర్మానికి దారి వెతుక్కుంటున్నాడు. కాబట్టి హాస్యార్థం కూడా, ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఒక్క శక్తి లేదు అనుకోండి, అక్కడ జీవే ఉండడు. మనమంతా కూడా బ్రతికున్నాము అంటే మనలో స్వామివారు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా జీవించి ఉన్నాము. అందరిలో కూడా, అన్ని జీవరాశుల్లో కూడా స్వామివారి యొక్క శక్తి ఉంది. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అలాంటప్పుడు మీరు ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకోండి, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు? కాబట్టి ఖచ్చితంగా హాస్యానికి కూడా ఎవరి యొక్క మనసుని నొప్పించకండి. ప్రయత్నపూర్వకంగా ఏదైనా దుష్కర్మ చేయాల్సి వస్తే కూడా ప్రయత్నపూర్వకంగా దాన్ని మానుకోండి, సత్కర్మ చేయండి. దేని కొరకు అంటే, మీకు మంచిది జరగాలి అంటే మీరు ఖచ్చితంగా సత్కర్మ చేసే ప్రయత్నం చేయండి. ఎలాగైతే బ్యాంకులో ఒక 10 రూపాయలు వేస్తే మనకి వడ్డీ వస్తుందో, అలాగే మీ యొక్క సత్కర్మ అనేటువంటిది బ్యాంకు డిపాజిట్ లాంటిది. ఖచ్చితంగా మంచిది చేస్తే మంచిది జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వీలయ్యేంత వరకు స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండండి. నారాయణ, గోవింద, కృష్ణ అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే ప్రయత్నపూర్వకంగా దుష్కర్మ చేసే ప్రయత్నం చెయ్యకండి, సత్కర్మే చెయ్యండి. మీరు చేసిన మంచి కర్మ అనేటువంటిది ఖచ్చితంగా మీకు మళ్ళా వస్తాయి. వీలయ్యేంత వరకు దానం చేయండి. మీరు ఒకరికి 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు అవసరమయ్యేప్పుడు మీకు ఖచ్చితంగా ఆ 10 రూపాయలు వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఇది శాస్త్ర ప్రమాణం కాబట్టి. ఇంకొక మంచి విషయంలో కలుద్దాము. నారాయణ.